దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాండి. మనకు ఉదయకాలాన్ని బట్టి మనం మరలా కలుసుకుంటున్న దేవుడు మన పట్ల చూపిన ప్రేమను బట్టి, దయని బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి కూడా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు, నేనైతే నమ్ముతున్నాను. దేవుని బిడలం కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆనందంగా ఉంటాము. మన ఆనందానికి హరించేవాడు ఒకడు ఉన్నాడు, వాడికి మనం చోటు ఇవ్వకూడదు. ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలంటే దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని బాటలో నడుద్దాము. చూడండి, మనము యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడుతుంది. నీతిని అనుసరించు వారులారా, యెహోవాను వెతుకు వారులారా, మీరు ఆనందంతో ఉండండి అంటున్నాడు. అంటే దేని గురించి మీరు భయపడబాకండి. మీరు నీతిని ఎప్పుడైతే అనుసరిస్తారో, ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఎవరైతే వెతుకుతారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. కారణం ఎందుకంటే మీరు ఏ బండలో నుండి చెక్కబడ్డారో, ఏ లోయలో నుంచి మీరు లేవనెత్తబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మనతో అంటున్నాడు. అంటే మన పితృడైనటువంటి అబ్రహాంను ఆయన ఆశీర్వదించాడు. ఏమీ లేని వాడిని ఆయన, అంటే వాళ్ళ తండ్రి బొమ్మలు చేసుకునేటువంటి ఆయన, తెరాహు యొక్క కుమారుడు అబ్రహాము. దేవుని మాట విన్నందుకు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందుకు అబ్రహాం జీవితాన్ని దేవుడు ఒక గొప్ప సాదృశ్యంగా, ఈ ప్రపంచం ఉన్నంత వరకు మనం అబ్రహాన్ని తలంచుకోవాల్సిందే. ఎందుకంటే అది ఒక చరిత్రలో లేని మాటలు మనం మాట్లాడలేదు, జరిగిన చరిత్ర అది. ఏ విధంగా అయితే మనము హైదరాబాద్కి వెళ్తే చార్మినార్ ఉందని విశ్వసిస్తామో, ఢిల్లీలో అక్కడ మనం కుతుబ్ మినార్ ఉంది, అక్కడ మనం చూస్తుంటాం ఎర్రకోట ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఢిల్లీలో ఉన్నాయి. ఒకవేళ మనం చూడకపోయినా కూడా చరిత్రలో ఉంది. చూసిన వాళ్ళు మేము చూసి వచ్చామని చెప్తారు, చూడని వాళ్ళు చరిత్ర విన్నామని చెప్తుంటారు. ఈరోజు మనం ఆ ప్రదేశానికి వెళ్ళి చూడకపోయినా కూడా అది చరిత్ర, అది తప్పకుండా మనం వినాల్సిందే, దాంట్లో కొట్టేయాల్సింది ఏది కూడా లేదు. కాబట్టి అబ్రహాంను దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, అబ్రహాం విశ్వసించాడు, దేవుని నమ్మిక ఉంచాడు, పిల్లలు లేనివాడిగా ఉంటున్నాడు. ఆయన దేవుడు చెప్తున్నాడు, నీకు పిల్లలు లేరని టెన్షన్ పడద్దు, ఇదిగో ఆకాశం వైపు చూడు, ఒకసారి నక్షత్రాలను లెక్క పెట్టు అన్నప్పుడు నేను లెక్క పెట్టలేను అంటున్నాడు. ఒకసారి ఆ ఇసుకను చూడు, ఆ ఇసుకను లెక్క పెట్టమంటున్నాడు, అది నా వల్ల కాదంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఇసుకని లెక్క పెట్టలేవో, నక్షత్రాలు ఎలా నువ్వు లెక్క పెట్టలేకపోతున్నావో, అలాగే నీకు నేను లెక్కకు పట్టలేనంత ఆ యొక్క జనాంగాన్ని, అంటే నీ యొక్క గర్భంలో నుంచి నీకు నేను సంతానాన్ని ఇస్తాను అంటున్నాడు. చూడండి, మనమైతే నమ్మతామా? ఆయన వయసు రమారమే 75 సంవత్సరాల వయసు, వృద్ధుడు. ఈ రోజైతే ఇప్పుడు జీవించేటువంటి జీవన శైలిలో వృద్ధులనే చెప్పొచ్చు, పరిపూర్ణమైన వృద్ధులు. ఆ రోజు ఆయన దాదాపు 145, 146 సంవత్సరాల దాకా బ్రతికిన చరిత్ర ఉంది. అయితే ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవుని యందు నమ్మిక ఉంచి అలాగే అన్నాడు. అంటే ఆయన నమ్మకానికి కారణాలు ఏముండొచ్చు అంటే, ఒకవేళ ఇప్పటి వరకు నేను నమ్మలేదు, నేనేం పొందుకోలేదు కదా, ఒకవేళ నమ్మితే దీంట్లో ఏమన్నా నాకేమన్నా ఖర్చు ఉందా, నేను ఆయన నమ్మిక ఉంచుతాను, ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో చూస్తాను అనేటువంటి విశ్వాసాన్ని ఒకవేళ ఆయన కలిగి ఉండొచ్చు. కాబట్టి ఆయన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారము అంత గొప్పగా దీవించాడు. సంతు లేని వారిని ఇల్లాలుగా చేస్తారంటున్నాడు. అంటే పిల్లలు లేరు, తన భార్యకు పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంటుంది శారమ్మ. అయితే దేవుడు ఆమెను ఏం చేస్తున్నాడంటే, ఆమె యొక్క హృదయంలో ఎంతగానో బాధ ఉంది. నీకు పిల్లలు ఇస్తున్నాడు దేవుడు అంటే ఆమె నవ్వుకుంటుంది. ఈ వృద్ధురాలకి పిల్లల దేవుడేంది ఇలా చెప్తున్నాడే అని నవ్వుకున్నప్పుడు, శారమ్మ నీ నవ్వు నాకు వినిపించింది అంటున్నాడు. అయితే నువ్వు ఖచ్చితంగా నీకే నీ గర్భంలో నుంచి ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అన్నప్పుడు ఆమె నవ్వుతుంది. కాబట్టి ఇస్సాకు పుడుతున్నాడు ఆమెకి. ఇస్సాక్ అనే పేరుకి నవ్వు, ఆమె నవ్వింది కాబట్టి ఆ నవ్వే విధంగా కుమారుని ఇచ్చాడు. ఆ బిడ్డకు పేరు ఏంటంటే ఇస్సాక్. ఇస్సాక్ అంటే నవ్వు. కాబట్టి మనము దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగినప్పుడు, ఆయన నిజంగా మనం వెతికితే, ఆయన నీతిని మనం అనుసరించి జీవించినప్పుడు, ఆయన యొక్క సూత్రం ఏంటంటే, మనకి ఏది కావాలో చూసుకుంటాం. చూడండి, మనం అనుకుంటాం, మనతో ఎవరైనా మనకు అసిస్టెంట్లుగా మనకు పని చేస్తుంటారు, మనతో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం తినేటి పెట్టకుండా మనం వేరేటి ఏమైనా పెడతామా? మనం ఏ విధమైనటువంటి కంఫర్ట్స్ అనుభవిస్తుంటామో వాళ్ళకు కూడా అదే ఇస్తాము, వాళ్ళని కూడా అలాగే ప్రేమిస్తాము. వాళ్ళని మనము మనతో సమానంగా ఉండే విధంగానే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళకి మనం మంచిగా పరిచయం చేస్తాం కానివ్వండి, వేరే విధంగా చేయము.
మనుషులకే ఇంత నీతి ఉండేటప్పుడు ఆయన దేవాది దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి ఎలాంటి నీతి ఉంటుంది? ఆయన వెతికినప్పుడు, ఆయన అనుసరించినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనల్ని విడిచిపెడతాడా? కాబట్టే మత్తయి సువార్త 6వ అధ్యాయము ఆ యొక్క 31 నుంచి 33 వరకు 3 మాటలు ఉంటాయి. ఆయన ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా నువ్వు చింతించబాక, రేపటి సంగతి ఏందని ఆలోచించొద్దు. ఆయన అంటాడు, నువ్వు కావాలంటే చూడు, ఆకాశ పక్షులు చూడు, అవి రేపటి కొరకు దాచిపెట్టుకోలేవు, అవి కూర్చుకోలేవు. అవి కొట్లలో తీసుకొచ్చి ఈ రోజు ధాన్యం దొరికింది కదా, రేపు ఉంటాయో లేవో అనేవి దాచుకో, ఆ రోజుకి అవి కంప్లీట్ చేసుకుంటాయి. మనం చూస్తాం ఆ యొక్క అడవుల్లో మంచి మంచి ఆ యొక్క వనాలను చూస్తుంటాము, పచ్చటి చెట్లు, వాటి మీద మనం పోతుంటే కారులో బస్సులో మనం పోయేటప్పుడు చూస్తే చెట్ల మీద మంచి మంచి ఫ్లవర్స్ ఉంటాయి. అది చూసేదానికి చాలా రమ్యంగా ఉంటాయి. కారణం ఏంటంటే వాటికి ఎవరైనా నీళ్లు పోస్తున్నారా? లేదు. కేవలము దేవుని దగ్గర నుంచే వాళ్ళకి ఏమొస్తుందంటే ఆ సత్తు వస్తుంది, ఆ మంచు వాళ్ళ మీద కురుస్తుంది. కాబట్టి ఆ చెట్లన్నీ మంచి పూలను అవి ఇస్తున్నాయి. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఆ చెట్లు ఏపో ఎదుగుతున్నాయి. మనమైతే చిన్న చిన్న కుండీల్లో అన్ని చెట్లు వేసుకుంటాము. ఒక్కరోజు మనం వాటర్ పోయిపోతే మరుసటి రోజు చెట్టు ఏమైపోద్దంటే వాలిపోద్ది. ఒక 2-3 డేస్ మనము ఏదైనా ఊరికి వెళ్ళామంటే మనం వచ్చే లోపల అవన్నీ ఏమైపోతాయంటే మాడిపోయి ఉంటాయి. కారణం ఏంటంటే దాని యొక్క లిమిట్ కొంచెమే. కానీ ఆకాశ పక్షులు కావచ్చు, ఆ యొక్క అడవులో ఉండేటువంటి చెట్లు కావచ్చు, ఇవన్నీ వేటి మీద ఆధారపడుతున్నాయి? దేవుని మీద ఆధారపడుతున్నాయి. కాబట్టి అవి దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాయో, మీరు నా ఆత్మచేత నడిపించబడుతున్నవారు నన్ను కలిగి మీరు జీవించేటప్పుడు మీరు దేని గురించి చింతపడబాకండి, దేని గురించి మీరు భయపడద్దు, రేపటి గురించి చింతే మీకు అవసరం లేదు. మీరు కేవలం నా నీతిని, నా యొక్క అసత్యాన్ని మీరు వెతుకుతున్నారు. కాబట్టి మీకేం కావాలో నాకు బాగా తెలుసు. కాబట్టి నా నీతిని, నా యొక్క సత్యాన్ని మీరు వెతకండి. మీకేం కావాలో అన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అబ్రహాం విశ్వసించాడు, శారమ్మ విశ్వసించింది. కాబట్టి పిల్లలు లేని వారికి చెప్పని సఖ్యము కానీ, అంటే ప్రపంచంలో వాళ్ళ సంతానం అంటూ లేదంటూ ఎక్కడా లేదు. ప్రపంచం మొత్తము అబ్రహాం సంతానం ఉంది. అదేవిధంగా ఈరోజు మన కుటుంబాల్లో పిల్లలు లేరా? దిగులు పడద్దు. మన పిల్లలకు పెళ్లి కాలేదా? దిగులే వద్దు. కేవలం యెహోవా వైపు ఎదురు చూడండి, పరిపూర్ణమైన నమ్మకంతో చూడండి, సంపూర్ణమైన విధేయతను దేవుడి పట్ల చూపించండి. దేవుడు మీ కుటుంబాన్ని కలగ చేసుకుంటాడు. ఇల్లు లేదా? రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారా? రెంట్ కట్టలేకపోతున్నారా? టెన్షన్ పడద్దు. మీరు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడండి. మీ దేవుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన మంచి గృహాన్ని మీకు అనుగ్రహిస్తాడు. చూడు, అప్పులైపోయారా? ఈ అప్పుల నుంచి మీరు బయట పడలేకపోతున్నాం అంటున్నారా? మీరు భయపడాల్సిన అవసరమే లేదు. దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని కృప కొరకు ఎదురు చూడండి. అయితే సూత్రము నీతిని మాత్రం విడిచిపెట్టద్దు, సత్యాన్ని మాత్రం విడిచిపెట్టదు. ఇవి రెండు కలిగి దేవుని వైపు ఎదురు చూస్తూ దేవుని కొరకే జీవించండి. దేవుడు అన్ని మీకు అనుగ్రహించి సర్వ సంపదలతో మిమ్మల్ని మీరు అసలు ఊహకు అందరి విధంగా మీ జీవితాలను ఆయన మారుస్తాడు. అది ఆయనకు ఉండేటువంటి గొప్ప మహాశక్తి, ప్రేమ, దయ, కరుణ. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఆయన వెతకాల్సిందే, ఆయన మీద మనం ఆధారపడాల్సిందే. ఆయన సత్యాన్ని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఆ సత్యాన్ని మనము చేత పట్టుకొని సత్యంలో నడిచినప్పుడు ఆయన యొక్క కృప మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మనతో పాటు ఎవరైతే మన అంటు కట్టి ఉంటారో వాళ్ళకు కూడా మన ఆశీర్వాదాలు వాళ్ళ మీద కూడా ఫ్లో అయ్యే విధంగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమార్థకరంగా జీవించే వారంగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాము. మన వెనుకల్లో దేవుడు ఈ మాటలు మనకి ఇచ్చినందుకు ఈ మాటలు దేవుడు దీవించను గాక. మర్చిపోబాకండి, మనము దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాము, ఆయన మీద ఆధారపడతాము, ఆయన కృపకు మనం పాత్రలు అవుతాము. మహాగణుడు, జీవమలిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో నాయన ఈ యొక్క ఉదయకాలం యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో ఆయన నీతిని వెతుకు వారులారా, యెహోవాను అనుసరించువారా, ఆయన సత్యాన్ని మీరు కలిగి జీవించండి అని మీరు మాట్లాడుతున్నారు. ఏ గుంటలో నుంచి మీరు నాయన ఆ లోయలో నుంచి లేవనెత్తబడ్డారు, ఏ యొక్క బండ నుంచి మీరు చెక్కబడ్డారు జ్ఞాపకం చేసుకొని, అబ్రహాం జ్ఞాపకం చేసుకొని, అబ్రహాం నేను ఏ విధంగా జీవించాను,
మిమ్మల్ని కూడా అలాగే దీవిస్తానని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. అవునయ్యా, అబ్రహాం ఈ రోజునైనా అనేకులకు తండ్రిగా ఈ లోకంలో ఆయన ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం నాయన. మేము కూడా ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమార్థకరంగా జీవించే జీవితాలు మాకు మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మాతో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశీర్వదించండి. ఎవరైతే నీ మాటలు ఎందు లక్ష్యం ఉంచుతున్నారో వాళ్ళని గొప్ప చేయండి. నీ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి, ఇదిగో నా దేవుడు నా పక్షానుండి ఈ మహత్కార్యం చేశాడని చెప్పుకోగలిగినటువంటి ఆ కృపను ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని, ఇదిగో వాక్యం వింటుండేటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి వారి అవసరతలు తీర్చి వారికి కలిగే ప్రతి భయాల నుంచి విడిపించి, ఇదిగో మీ కృపతో మీకు ధైర్యం కలిగిన ఆత్మనిచ్చి వాళ్ళందరినీ బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నా నా పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ రానండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కట్టే దాని కొరకు మనం అందరం పురిగొల్పబడదాము. ఒక్కరితో కాదు, మనం అందరం కలిస్తేనే దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టగలము. అంతవరకు మరలా మనం కాసుకునే పర్యంతరము ఆయన కాపుదల భద్రత మనకు తోడుగా ఉండును గాక. షాలోమ్.